హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక్కసారి చూడు యూట్యూబ్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఏపీ ఎన్నికల వల్ల పవన్ సినిమాల షూటింగ్లు వాయిదా పడ్డాయి. పవన్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ సెప్టెంబర్ నెల 27వ తేదీన రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. సెంటిమెంట్ ప్రకారం ఆ డేట్ అత్తారింటికి దారేది డేట్ కావడంతో ఓజీ కూడా ఆ సినిమాల చరిత్ర సృష్టిస్తుంది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఐఎండిబిలో ఓజీ మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక స్టోరీ లైన్ అయితే వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా అనేటువంటి రోల్లో కనిపించున్నారట. ముంబై నగరంలో కొన్ని సంవత్సరాల క్రితం ఓజస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ ఉండగా అతని దగ్గర ఎన్నో గ్యాంగ్స్ ఉండేవి. ఆ గ్రూప్స్ అన్నిటికీ ఓజస్ గంభీరా గ్యాంగ్ లీడర్గా వ్యవహరించేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల ముంబైకి దూరమైన ఓజస్ గంభీరా 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తాడు. ఓజస్ గంభీరా 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి కారణాలు ఏంటి? తన శత్రువులపై ఓజస్ ప్రతీకారం ఏ విధంగా తీర్చుకున్నాడు? ఆ 10 ఏళ్ల పాటు ఓజస్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ఓజీ కథ. ఓజీ మూవీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఓజీ సినిమాలో పవన్ లుక్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో స్టైలిష్గా కనిపించున్నారని చెప్తున్నారు. ఓజీ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్టైలిష్గా ఉంటాయి అంటున్నారు. ఈ ఏడాది విడుదల కానున్న భారీ సినిమాలలో ఓజీ ఒకటి కాగా దీనిని పాన్ ఇండియా మూవీగా సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈ స్టోరీ లైన్ ఆధారంగా ఒక ఫుల్ స్టోరీ అనేది మన ఛానల్లో వైరల్గా మారడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసి ఓజీ సినిమా యొక్క ఫుల్ స్టోరీని చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.